ఈ రోజు మన టాపిక్ పునరుత్థానం. అసలు పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే చనిపోయి మరల తిరిగి లేవడం అని మనందరికీ తెలిసిందే కదండి. అయితే ఒక చనిపోయిన మనిషి తిరిగి లేవడం అనేది సాధ్యమేనా? అది అయ్యే పనేనా? లేదా చరిత్రలో ఏమైనా జరిగి ఉన్నాయా? మన యేసు ప్రభు వారు కాకుండా ఇతర గ్రంథాల గురించి, ఇతర విశ్వాసం గురించి అయితే నాకైతే తెలియదు. కానీ ఆ యొక్క చనిపోయి తిరిగి మరలా 3వ దినం నాడు పాపాన్ని సైతం జయించి, మరణాన్ని సైతం జయించి తిరిగి లేచిన ఘనత మన యేసు ప్రభు వారికి ఒక్కరికే చెందుతుంది. ఏమండి, ఒక కష్టాల్లో ఉన్న వ్యక్తికి ₹1 ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తారు ప్రస్తుత కాలంలో. అంతెందుకు, నువ్వు నేను అయినా అలాగే ఆలోచిస్తామేమో, ఎవరికేం తెలుసు. ఒకరికి రూపాయే పెట్టని మన మనస్సు ఇంకా ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడుతుందా? కానీ మన యేసుప్రభు వారు అలా ఆలోచించలేదు. నీ పాపాన్ని, నా పాపాన్ని పరిహరించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని వెల ఇచ్చి మన పాపాన్ని సైతం పోగొట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఉదాహరణకు ఒక ప్రదేశం కానీ, ఒక ఇల్లు కానీ వేలం వేసి ఎక్కువ రేటుకి ఏది అమ్ముడిపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు. దేవుడు కూడా మనల్ని తన రక్తాన్ని వెల ఇచ్చి మరీ మనల్ని కొనుక్కున్నాడు. పాపం నుంచి విముక్తుల్ని చేయడానికి, రెండో మరణం నుంచి మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాలు పెట్టి, తన రక్తాన్ని కాచి, ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి మరీ మనల్ని సొంతం చేసుకున్నాడు. వాట్ ఏ వండర్ కదా. అసలు ఇలాంటివన్నీ మనం చదువుతున్నా గానీ, విన్నా గానీ దేవుడి గురించి మనకు తెలియని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లోకం ఎలా ఉందో మనందరికీ తెలుసు. పక్కనోడు చచ్చినా గానీ వాడిని పట్టించుకునే స్థితిలో ఉన్నారు. అరే నీ చావు నువ్వు చావరా, నాకెందుకురా నీ కష్టాలు, నాకెందుకురా అవన్నీ, నా బతుకు నన్ను బతుకునవనరా అని ప్రతి ఒక్కరూ ఇదే రకంగా స్వార్థంగానే ఆలోచిస్తూ బతుకుతున్నారు. కానీ యేసు ప్రభువారు అలా లేరు. నీ కష్టము, నా కష్టము ఆయన కష్టంగా భావించాడు. మన కోసమే తన జీవితం మొత్తం ధారపోసి ఆయన మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన తన జీవితాన్నే ఒక మార్గంగా ఏర్పరిచారు. దేవుడు లోకానికి మనల్ని బలి ఇవ్వకుండా, దేవుడు తన బలి ద్వారా మనకి పరలోక రాజ్యం అనే స్కూల్లో మనల్ని జాయిన్ చేయడానికి ఆయన తాపత్రయపడ్డాడు. ఆ పరలోక రాజ్యంలో మనం పొందవలసిన ఫలాలన్నీ మన కోసం ఏర్పరిచి ఉంచాడు. అవన్నీ మన సొంతం కావాలనే ఆయన తాపత్రయం. అందుకే తన జీవితాంతం ఒక మన కోసం ఏర్పరిచారు. ఆ యొక్క ఆత్మ ఫలాలు మనం పొందుకొని పరలోక ఫలాలు కూడా మనం పొందటానికి ఆయన అనేక మార్గాలు మనకు చూపించాడు, దారిని కూడా ఏర్పరిచాడు. ఒక చనిపోయిన మనిషి మరలా తిరిగి లేవడం అనేది అసాధ్యం. అది ఎక్కడ మనం విని కూడా ఉండము, చూసి కూడా ఉండము. కానీ దేవుడు అది చేసి చూపించాడంటే ఆయనలో ఎంత శక్తి ఉన్నది, ఆయన ఎంత పాపరహితుడో మనం అర్థం చేసుకోవాలి. పాపరహితుడంటే తన జీవితం మొత్తం పాపం చేయకుండా, పాపాన్ని ముట్టకుండా, పాపాన్ని అంటనివ్వకుండా ఎంత జాగ్రత్త పడి తన శరీరాన్ని, తన ఆత్మను కాపాడుకొని మన శరీరాల్ని, మన ఆత్మను కాపాడడానికి ఆయన ఆహుతైపోయి మరలా తిరిగి లేచాడంటే ఆయనంత గొప్పవాడు, ఆయనంత పవిత్రుడు ఎక్కడా లేరు. ఇప్పుడు నీకు నాకు పాపం అని రెండో మరణం లేదు. కానీ దేవుడు అలా చేశాడు. అంటే మనమేమీ చేయకుండా మన కోసం ఒకరు ఆ పని చేశారంటే అది మనకి లాభమే కదా. దేవుడు మనల్ని కష్టపడకుండా మన పాపాల్ని పరిహరించేసి ఆ యొక్క లాభాన్ని మనకి అనుగ్రహించాడంటే ఆయనంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన అలా చనిపోకపోయి ఉండుంటే మనం నరకంలో, నూనెలో, అగ్నిలో కాలుతూ ఉండేవాళ్ళం. దేవుడు అది లేకుండా చేయడానికి ఆయన తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించి కూడా మనం చాలా తప్పులు చేస్తున్నాము. ఆయన మనకి బైబిల్ ద్వారా ఇచ్చిన మాటలు మర్చిపోతున్నాము, మనకిచ్చిన వాగ్దానాలు మర్చిపోతున్నాము. చివరికి ఆయన వచ్చి గుర్తు చేసే వరకు దేవుడు ఇది నాకు చేస్తా అన్నాడు కదా, నిజంగానే చేసి చూపించాడే, మర్చిపోయానే అని చెప్పి మనం చాలా బాధపడతాము, రియలైజ్ అవుతాము. ఆ రకంగానే ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అప్పుడు దేవుడు చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పి ప్రభు వారు చెప్పినప్పుడు ఆ సంగతి కూడా ఆ శిష్యులు మర్చిపోయారు. తెల్లవారుజామున ఆదివారం 3 గంటలకి మగ్దలేని మరియా, సలోమి, మిగిలిన ఆడవారు మొత్తము ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత కూర్చొని ఉంటుంది కుడివైపున. ఆ దేవదూతను చూడంగానే వీళ్ళందరికీ చాలా భయం వేసేస్తుంది. అప్పుడు వెంటనే ఆ దేవదూత అంటుంది, భయపడకండి, ఆయన తిరిగి లేస్తానన్న సంగతి మర్చిపోయారా? యేసు ప్రభు వారు అజేయుడై విజయుడై పాపాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్పి ఆ దేవదూత చెప్పంగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి చూడంగానే ఆ సమాధిలో యేసు ప్రభు వారి ఆ యొక్క దేహం లేదు.
ఆ తర్వాత తిరిగి ఆయనే వారి వద్దకు వచ్చి తను తాను కనపరుచుకున్నాడు. అప్పుడు అందరూ నమ్మారు. ఆ దేవుడు తిరిగి లేస్తా అని చెప్పాడు కదా, అయ్యో ఇది ఎలా మర్చిపోయామని చెప్పి చాలా బాధపడ్డారు. అదే రకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు గాని, దేవుడు మనకిచ్చిన ఏ విషయమైనా సరే మనం మర్చిపోతున్నామంటే ఖచ్చితంగా మనం కూడా ఆ యొక్క శిష్యుల జాబితాలోనే ఉన్నాం మనం కూడా. ఎప్పుడైతే దేవుడు నేను ఇలా చేస్తాను నీకు చెప్పా కదా అని మనకు గుర్తు చేసినప్పుడు అప్పుడు మన బుర్రలు వెలుగుతాయి అనమాట. అప్పుడు మనకు గుర్తొస్తుంది, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా, అంటే ఇది నెరవేర్చాడు, నిజమే దేవుడు చెప్పింది నిజమే అని చెప్పి అప్పుడు మనకి కనువిప్పు కలుగుతుంది. యేసు ప్రభువారు చనిపోయిన సందర్భంలో కూడా సూర్యుడు వెళ్ళిపోతాడు, లోకమంతా అంధకారం అయిపోతుంది. ఎందుకు? మరలా కొత్త నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, తిరిగి లేవబోతున్నాడు, జయించబోతున్నాడు మరణాన్ని అని చెప్పి సూర్యుడు కూడా దాక్కునిపోయాడు. ఆ తర్వాత 3వ దినం నాడు అదిగో వెలుగు ప్రకాశించింది. ఆకాశం నుంచి కాదు, భూమి నుంచే నీతి సూర్యుడు ఉదయించాడు. అయ్యా నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పి చాటించాడు, చూపించాడు. అట్టి యేసు ప్రభు వారి మార్గాన్ని అనుసరించి పరలోక రాజ్యం చేరాలనే కృపా ధన్యత మీకు మనందరికీ దయచేయబడుగాక. ఆమేన్. ఇలాంటి దేవుని గురించిన విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.